హాయ్ అండి. అంతకుముందు వీడియోలో నేను అమ్ముయి నా దగ్గర ఉన్నవి అంటే అవైలబుల్ ఉన్నవి కొన్ని డ్రెస్సెస్ అయితే చూపించాను కదా! సో, రిమైనింగ్ ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్ వచ్చేసి అనార్కలి అండి. జనరల్‌గా అమ్ముకి ఈ అనార్కలి టైప్ అంటే డ్రెస్సెస్ మోడల్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఇవి చూసారు కదా! వర్క్ ఎలా ఉందో ఇది మీరందరూ చూసే ఉంటారు. హ్యాంగింగ్స్ ఉంటాయి కదా! హ్యాంగింగ్ మోడల్స్ అనమాట. దీంట్లో చాంద్బాలీస్ అని లేకపోతే బుట్టలని రకరకాల డిజైన్స్ చేస్తారనమాట మగ్గం వర్క్లోనే. ఇది కంప్లీట్గా మగ్గం వర్క్ అండ్ రిచ్ లుక్ ఉంది చూసారా, అంటే సింపుల్గా తేల్చేయకుండా కొంచెం హెవీ లుక్ ఉందనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేవరకు చూడీ హ్యాండ్స్ పెట్టాము. చూడీ హ్యాండ్స్ టైట్గా ఉంటేనే బాగుంటాయండి, అండ్ ఇంకా పొడుగు కూడా పెట్టుకోవచ్చు. బట్ తన కంఫర్ట్ని బట్టి నేను ఇంతవరకే చూడీ పెట్టాను అనమాట. అండ్ సేమ్ కలర్ దుప్పటా కూడా ఉంది. దుప్పటాకి వచ్చేసి సింపుల్గా లేస్ వేసి దానికి స్టోన్స్ పెట్టించామన్నమాట. దుప్పటాకి వచ్చేసి సో సేమ్ కలరే లెగ్గిన్ కూడా తీసుకున్నాము. సో ఓవరాల్గా గోల్డ్ ఒకటే ఎంబోజ్ అయ్యి కనిపించాలన్నమాట, మనకి హైలైట్ అయ్యి వర్క్ ఒకటే కనిపించాలి. సో ఆ థీమ్ తోటి డిజైన్ చేసిన డ్రెస్ అనమాట. సో ఫ్యాబ్రిక్ వచ్చి యోక్ పార్ట్ వరకు వర్క్ ఏదైతే చేసామో అక్కడైతే రాసిల్క్ తీసుకున్నామో, అండ్ కింద వచ్చేవరకు అంతా షిఫాన్ అనమాట. కింద బోర్డర్ కూడా రాసిల్క్ తోటి ఇచ్చేసాము. దాని మీద చిన్న లేస్ వేసామన్నమాట అంతే. ఎందుకంటే మెయిన్ హైలైట్ అవ్వాల్సిన పార్ట్ మనకి యోక్ పార్ట్ అనమాట. నిజానికి అందరూ అనార్కలి అంటారు. అనార్కలి అనేది కలీస్ తీసి జాయింట్ చేయాలన్నమాట. ఆ మోడల్ని అనార్కలి అంటాము. ఇది వచ్చేసి అంబ్రిల్లాలో ఉంది అనమాట. సో అంబ్రిల్లా కట్. బట్ మన వాడుకలో ఏంటి అంటే డ్రెస్సెస్ని అనార్కలి డ్రెస్సెస్ అంట, అంటే ఫ్లేర్ ఎక్కువ ఉన్న డ్రెస్సెస్ని అనార్కలి డ్రెస్సెస్ అని మాట్లాడుతూ ఉంటాం వాడుకలో అనమాట. కింద చూసారు కదా రా సిల్క్ అనమాట. రా సిల్క్ మీద బోర్డర్, ఆ బోర్డర్ ఎక్కించాం, రా సిల్క్నే బోర్డర్ లాగా ఎక్కించాం. ఎందుకు అంటే కొంచెం హెవీ ఉండి ఆ డ్రెస్ ఏదైతే ఉందో అది స్టాండ్ అయ్యి ఉంటుంది అనమాట, లేచిపోకుండా. అంటే తేలికగా మనం వదిలేసామనుకోండి చిన్న లేస్ వేసి, అది ఏమవుతుందంటే మనకు వాక్ చేసినప్పుడు అది తేలికగా లేచిపోతూ ఉంటుంది అనమాట. అలా లేకుండా అది కిందకి ఉండడం కోసం అనేసి మనము అది బరువు కోసమే మనము బోర్డర్స్ లాంటివి కొంచెం హెవీగానే పెడతామన్నమాట. ప్రస్తుతానికి అయితే అమ్ము డ్రెస్సెస్ చేంజ్ చేయడానికి నా తల తినేస్తుంది. సో దాన్ని రిక్వెస్ట్ చేశానని చెప్పాను కదా ముందే. సో ఇప్పుడైతే తను వేసుకున్న జీన్ ప్యాంట్ మీద డ్రెస్సెస్ చేంజ్ చేసి చూపిస్తూ ఉంది అనమాట. సో ఓవరాల్గా డ్రెస్ చూసారు కదా, చాలా అందంగా ఉంటుంది అండి. చాలా ఎలిగెంట్గా రిచ్ లుక్ ఉంటుంది, హెవీ అనిపిస్తుంది, బాగుంది కదా. పండగలకి పూజలకి అలాంటి అకేషన్స్కి ఇలాంటి డ్రెస్సెస్ బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఒక డ్రెస్ అండి. ఇది క్రాప్ టాప్ లెహెంగా అండ్ కంప్లీట్ ట్రెండీ మోడల్ అనమాట. నాకు ట్రెండీ డిజైన్స్ చాలా ఇష్టపడతాను, కంఫర్ట్ అనిపిస్తాయి. సో అందుకని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇది ఏంటి అంటే లెహెంగా మీద వచ్చేసి స్కర్ట్ మీద వచ్చేసి కంప్లీట్గా మిషన్ ఎంబ్రాయిడింగ్ తోటి బ్రైట్ కలర్స్ తోటి, అంటే బ్యాక్గ్రౌండ్లో మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది లైట్ కలర్ అండ్ దాని మీద కాంట్రాస్టింగ్ తోటి రెడ్ అండ్ గ్రీన్ తోటి డిజైన్ చేయించడం జరిగింది అనమాట. ఇది కంప్లీట్గా మిషన్ ఎంబ్రాయిడింగ్ అండి, చాలా నీట్గా ఉంటుంది. లాస్ట్ టైం నేను చాలాసార్లు మెన్షన్ చేశాను, మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఇది మేము కస్టమైజ్ చేస్తాం కాబట్టి చాలా నీట్గా మాకు కావాల్సినట్టు దగ్గరుండి చేయించుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ డిజైన్ ఏదైతే ఉందో సో ఇది అంతా స్కర్ట్ మీద వస్తుంది అనమాట. సో ఇది ఏంటి అంటే ఈ డ్రెస్ నేను వెళ్ళే ముందు ఇచ్చారనమాట, అప్పుడే ఫినిష్ అయింది. సో నేనేం చేశానంటే ఇక అంతా ఫోల్డ్ చేసేసి అంటే చుట్టేసి లోపల పడేసి వెళ్ళిపోయాను అనమాట. సో మీకు చూపించాలని ఉద్దేశంతో ఇప్పుడే బయటకు తీసాను. సో దీని మీద రింకిల్స్ బాగా ఉన్నాయి, ఫోల్డింగ్స్ ఉన్నాయి, ప్లీజ్ డోంట్ మైండ్ అండి. అండ్ మీకు చూపించాలని ఉద్దేశంతో ఇప్పుడు వేపిస్తున్నాను పాపకి. సో కింద వచ్చేసి పీకో చేసేసామండి, ఎందుకంటే అది అంబ్రెల్లాలో ఉంది కదా. సో డబల్ లేయర్ అంబ్రెల్లా అనమాట. సో అప్పుడే బాగుంటుంది. కింద వైర్ పీకో చేసాము. అండ్ చూసారా నెక్ దగ్గర, సో ఇది ఏంటి అంటే నెట్ జాయింట్ మీద వర్క్ వచ్చింది. సో సగం నెట్ మీద ఉంటుంది వర్క్, సగం బ్లౌజ్ మీద ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా ఓన్లీ వన్ కలర్ తోటే మనము చేసాము. దీంట్లో ఆ వేరియేషన్ తెలియడం కోసం, లీవ్స్ వేరియేషన్ తెలియడం కోసం డార్క్ కలర్ యూస్ చేసామన్నమాట. సో ఓన్లీ రెడ్ అండ్ గ్రీన్ ఎక్కడ కూడా బ్లౌజ్లో తీసుకోలేదు. అండ్ గ్రీన్ ఓన్లీ స్కర్ట్ పార్ట్లోనే ఎక్కువగా తీసుకోవడం జరిగింది అనమాట. డ్రెస్ మొత్తం కంప్లీట్గా ఒకటే ఫ్యాబ్రిక్ యూస్ చేసామండి, అది కూడా ఫాలెన్ రా సిల్క్లో ఉంది. సో కొంచెం మంచి క్వాలిటీ అనమాట. సో ఫస్ట్లో కాబట్టి అన్నీ బాగుండేవి, బాగా దొరికేవి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కర్ట్ వచ్చేసేవరకు డబల్ సర్కిల్ అనమాట. సో అందుకని ఫ్లేర్ ఎక్కువ కనిపిస్తుంది, చూసారా మీకు చాలా బాగా వస్తుంది. లాంగ్ లుక్ చూసారు కదా, చాలా బాగుంటుంది అండి. అంటే మనం తీసుకునే ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది లైట్ షేడ్లో ఉండి దాని మీద డిజైన్ కాంట్రాస్టింగ్లో, అది కూడా చూడడానికి డిఫరెంట్ లుక్లో ఉంటే మాత్రం చాలా అందంగా అనిపిస్తుంది అండి. సో మీరు ఎప్పుడైనా సరే అలా చేస్తున్నప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ లైట్గా ఉండేటట్టు ట్రై చేయండి. అండ్ ఈ డ్రెస్ కంప్లీట్గా వచ్చేసరికి చాలా కంఫర్ట్గా ట్రెండీగా, పిల్లలు ఎవరైతే ఉన్నారో అండ్ టీనేజర్స్ కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ వాళ్ళు ట్రెండీ లుక్ కావాలని చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటారు కదా, యూనిక్గా ఉండాలనుకునే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగుంటాయండి. నాకైతే చెప్పాను కదా, నాకైతే చాలా పర్సనల్గా నాకు చాలా ఇష్టం అనమాట. సో మీరు కూడా ట్రై చేయొచ్చు.
ఓకేనా. అండ్ అమ్ములు ఏంటి అంటే వన్ డే హైదరాబాద్ వచ్చింది కదా, వన్ డే కోసమే వచ్చాము మేము. సో తన ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో, వాళ్ళని కలవడానికి ట్రై చేస్తుంది అనమాట. అండ్ వాళ్ళు కూడా అమ్ముని చూడాలని చెప్పేసి చాలా అనమాట ఫోన్ కాల్స్ మీద వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, ఎక్కడ కలవాలి, ఎలా కలవాలి అన్న ఉద్దేశంతో. బట్ మనకు తెలిసిందే కదండి, హైదరాబాద్లో ఒకళ్ళొక మూల ఉంటాయి, వేరే వాళ్ళు ఇంకో మూల ఉంటారు. ఈ ట్రాఫిక్లో వన్ డేలో రావడం వెళ్ళడం అనేది అయ్యే పని కాదు పాపం. ఇది కూడా ఒక క్రాప్ టాప్ మోడలేనండి, కాకపోతే బ్లౌజ్ కొంచెం లెంత్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా ప్రీవియస్గా అమ్మ వచ్చేసి మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేది. సో దానికోసం ఉపయోగపడేలాగా నేను ఏం చేసేదాన్ని అంటే స్కర్ట్స్ మరి క్రాప్ లాగా, అంటే షార్ట్ లెంత్ కాకుండా కొంచెం లాంగ్ లెంత్ పెట్టేదాన్ని. సో రెండింటికి యూజ్ అవుతుంది కదా అని. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెసిఫిక్గా మీకు ఒక డిఫరెన్స్ తెలుస్తుందా, ఈ క్లాత్ వచ్చేసి ఓన్లీ ట్రెండీ లుక్ కోసము ఎప్పుడు మన ప్లెయిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువగా, అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే డిజైన్ ఫ్యాబ్రిక్ తీసుకోవడం జరిగిందనమాట. అప్పుడు బాగా ప్రింట్స్ అవి బాగా వస్తూ ఉన్నాయి, అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ. సో అందుకనేసి నేను ఆ క్లాత్సే తీసుకున్నాను స్కర్ట్ కోసము. అండ్ బ్లౌజ్ యాజ్ యూజువల్గా ప్లెయినే, దాని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ మాత్రమే వేయించాను అనమాట. ఇది మగ్గంతో వేసిన ఫ్లవర్సే చిన్న చిన్నవి. అండ్ హ్యాండ్కి వచ్చేసరికి పైపింగ్ మాత్రమే ఇచ్చాము, హ్యాండ్కి నెక్కి పైపింగ్ ఉంది. అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ బ్లౌజ్ మీద వేసామన్నమాట. అంటే ఆ ఎలిగెన్స్ రావాలి కదా, రిచ్ లుక్. అండ్ బ్యాక్ వచ్చేసి జిప్ ఇచ్చానండి. మోస్ట్లీ అమ్ముకి బ్యాక్ జిప్సే ఇస్తానండి, ఎందుకు అంటే బ్యాక్ ఓపెనే ఉంటాయి. తనకి నడుము చాలా సన్నగా ఉంటుంది అనమాట, షోల్డర్ మాత్రం రెగ్యులర్గా ఉంటుంది, రెగ్యులర్ సైజ్ షోల్డర్ ఉంటుంది, నడుము మాత్రం చాలా సన్నగా ఉంటుంది. జనరల్గా ఏంటంటే నడుము కొలత పెట్టి మనం డ్రెస్సెస్ కుట్టినట్లయితే వాళ్ళకి వేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే షోల్డర్ 14.5 15 ఇంచెస్ ఉన్న షోల్డర్ ఉన్న అమ్మాయిలకి ఎవరైనా సరే నడుము సన్నగా ఉన్నప్పుడు బ్యాక్ ఓపెన్ ఇస్తేనే వాళ్ళు కంఫర్ట్గా డ్రెస్సెస్ వేసుకోగలుగుతారు. అది కూడా యోక్ దిగాలి అనమాట, అంటే నడుము దిగిన ఓపెన్ ఉండాలి. అంటే లైక్ జిప్స్ ఏమైనా వేసినప్పుడు నడుము కింద వరకు జిప్ వేయాల్సి ఉంటుంది, నడుము దగ్గర ఆపేశారు అనుకోండి అవి మళ్ళీ ఎక్కవన్నమాట. అండ్ కొంచెం డిఫరెన్స్ చూపించడం కోసము ఇక్కడ ఏదైతే ట్యాజిల్స్ ఇవ్వడం జరిగిందండి. దీనికోసము ట్యాజిల్స్ చూసారు కదా, ఇవి కూడా సేమ్ ఫ్యాబ్రిక్, అంటే మనం యూజ్ చేసిన ఫ్యాబ్రిక్లోని పీసెస్ తోటే చేసాము. సో కొంచెం పెద్దవి చేసామనుకోండి కొంచెం చూడడానికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, అంటే డిజైనర్ వేర్లో డిఫరెన్స్ అనేది మనం చూపించవచ్చు అనమాట ఏదో ఒక రకంగా. ఇక్కడ ట్యాజిల్స్ యూజ్ చేయడం జరిగింది. జనరల్గా ఇంకొక లేయర్ కూడా ఉంది అనమాట, బట్ తీసేసింది తర్వాత, తనకి ఎక్కువగా అనిపిస్తుంది అంటే తీసేసాము. సో వేసుకుంటాము అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు కూడా. ఓకేనా. బ్లౌజ్ అండ్ కింద బోర్డర్ వచ్చేసి రా సిల్కే యూస్ చేసామండి, పింక్ కలర్. ఎందుకంటే రా సిల్క్లో కలర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా బ్లౌజెస్కి రా సిల్క్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. సో మనకి ఇంకా టైం ఉంది ఎక్స్క్లూజివ్ అనుకున్నప్పుడు కొన్ని డిఫరెంట్ మెటీరియల్స్ కూడా మనం యూస్ చేయడానికి వస్తుంది. అండ్ ఈ స్కర్ట్ వచ్చేసి ఫిష్ కట్లో ఉంది అండి, పైన కొంచెం ఫిట్టింగ్ ఉండి కింద లూజ్ వస్తుంది. సో ఆ మోడల్ అనమాట. ఇది ఒక క్రాప్ టాప్ మోడల్ అండి, బట్ కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్స్ యూజ్ చేసాము మనం ఇక్కడ. సో ఫస్ట్లో ఏంటి అంటే హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేయడానికి నేను ఎక్కువ ఆ డిజైన్స్ చేసేదాన్ని. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు కలంకారీలో ప్యాచ్ వచ్చింది అండ్ దాని చుట్టూ బోర్డర్ వచ్చింది. ఆ బోర్డర్ని నేను హ్యాండ్స్కి కూడా యూజ్ చేయడం జరిగిందనమాట. పైన బ్లౌజ్ దగ్గర నేను ఫిట్టింగ్ కోసం అనేసి, ఫిట్టింగ్ ప్లస్ డిఫరెన్స్ అంటే డిజైనర్ వేర్లాగా ఉండడం కోసం అనేసి నేను ట్యాజిల్స్ ఇచ్చాను. ఇది ఏంటంటే ఈ థ్రెడ్స్ మనం టైట్ చేసుకోవడం వల్ల మన బాడీ ఫిట్టింగ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం చూడడానికి చాలా ట్రెండీగా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ కింద వచ్చేసరికి కలంకారీ ఫ్యాబ్రిక్ అండి. సో ఇది సింగిల్ లేయర్లే తీసుకున్నాము అండ్ బ్యాకింగ్ ఇచ్చాము, దీనికైతే చిన్న పైపింగ్ ఇచ్చి బ్లూ కలర్ కాంబినేషన్లో బ్యాకింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ బ్యాకింగ్స్ ఎందుకు ఇస్తాము, పైకి ఎందుకు వేసుకోరు, లోపల ఎందుకు వేస్తాము అంటే ఇది వాక్ చేస్తున్నప్పుడు కొంచెం లైట్గా షేడ్ కనిపిస్తుంది అనమాట. అదే ఆ కలర్ ఎక్కువ వాడేసామనుకోండి అది బ్రైట్ అయిపోతుంది, అందుకోసం అనేసి దానికి అని కనిపించకుండా దాన్ని లోపల వైపుకి పెట్టేస్తూ ఉంటాం అనమాట. వాక్ చేసినప్పుడు అందంగా కనిపిస్తుంది. అండ్ బ్లౌజ్ మెటీరియల్ వచ్చేసి మంగళగిరి అండి, మంగళగిరి కాటన్ తీసుకున్నాము, కింద వచ్చి కలంకారీ అనమాట. ఇది కంప్లీట్గా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్లో యూజ్ చేసాము అండ్ చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది అనమాట. సో సింపుల్ మనకి అవైలబుల్ ఉన్న ఫ్యాబ్రిక్స్తో కూడా ఇలా డిజైనర్ వేర్స్ అనేది మనం చేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది, డిఫరెంట్ యూనిక్ లుక్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది సింగిల్ లేయర్ అనమాట, మీకు 4.5 మీటర్ తోటే స్కర్ట్ చేయడం జరిగింది అనమాట. బట్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను బేస్డ్ ఆన్ ద పన్నా అనమాట, పన్నాలు కూడా చిన్నవి పెద్దవి ఉంటాయి బట్టి చూసుకోండి. సో అదైతే ఇక్కడ చెప్పగలుగుతాను. ప్రింట్ వచ్చేసరికి లైట్ షేడ్, దాని మీద ఆరెంజ్ కాంట్రాస్టింగ్లో తీసుకోవడం జరిగింది. అమ్ముకైతే అస్సలు ఓపిక లేదండి, పాపం దాన్ని రిక్వెస్ట్ చేసి అన్నీ చేయడం జరిగింది. షాపింగ్ తీసుకెళ్తాను, స్టార్ బక్స్ తీసుకెళ్తాను అని ప్రామిస్ చేసిన తర్వాత మాత్రమే నాకు ఈ వీడియోస్కి కోఆపరేట్ చేస్తుంది అనమాట.
ఇందాక చెప్పాను కదా! టీనేజర్స్ గానీ, సన్నగా ఉన్న అమ్మాయిలకి గానీ, సో, ఇలా బ్యాక్ ఓపెన్ ఇవ్వడం అనేది చాలా కంఫర్ట్‌గా ఉంటుందండి. డ్రెసెస్‌కి వేసుకోవడం అది చాలా ఈజీ ఉంటుంది. అమ్ముకైతే మోస్ట్‌లీ నేను అదే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్యాటర్న్ ఇచ్చాము సైడ్‌లో. అండ్ ఫ్రంట్‌కి వచ్చేసరికి చిన్న డిజైన్ ఉంది సర్కిల్ లాగా చూడడానికి నీట్‌గా. అండ్ ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరింగ్ మీద చేసింది. గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో. ఇది రా సిల్క్ మీద చేసింది క్రాప్ అనమాట. అండ్ కింద వచ్చేసరికి కలంకారీ స్కర్ట్ అండి. సో ఇవి ప్రింట్స్ ఆల్రెడీ చూసి ఉంటారు. ఎవరైతే డిజైన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అది ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇలాంటి ప్రింట్స్ ఎలిఫెంట్ వచ్చినాయి అనమాట. గ్రీన్ రెడ్ కాంబినేషన్స్. దీని మీద రెడ్ కలర్ తీసుకున్నాను క్రాప్ వచ్చేసి. దీనికి కూడా గ్రీన్ కలర్తో కింద బ్యాకింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే బయటికి కొంచెం పైపింగ్లా కనిపిస్తూ లోపల వైపు గ్రీన్ అనేది ఇస్తామన్నమాట. దీనివల్ల ఏంటంటే ఫినిషింగ్స్ బాగుంటాయండి. స్కర్ట్ అంటే ఫోల్డ్ చేసి కుట్టేయడము అలా చేయడం వల్ల ఏంటంటే అంత డిజైనర్ వేలాగా అనిపించదు అనమాట. నార్మల్గా అనిపిస్తుంది. అంటే అంతకు ముందు కుట్టేవాళ్ళు కదా మమ్మీస్ వాళ్ళు, అట్లా అనిపిస్తుంది. సో డిజైన్ వేర్ లాగా ఫినిషింగ్స్ బాగుంటేనే అందంగా ఉంటుంది. సో అందుకని చిన్న చిన్నవి కూడా మనము కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఇది ట్రెండీ అండి. అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా హ్యాండ్లూమ్ మనం ప్రమోట్ చేయడం కోసము లేదా కంఫర్ట్ కోసము, ట్రెండీ లుక్ కోసము మనం ఇలాంటి స్కర్ట్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది. తనకి కూడా అందరూ మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట. చాలా బాగుంది డ్రెస్ అని. సింపుల్గా ఉన్నా కానీ డిఫరెంట్ అండ్ చెప్పినట్టుగా యూనిక్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి కూడా మీరు సింపుల్గా ట్రై చేయొచ్చు. డిజైనర్ అంటే హెవీగానే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలని ఏం లేదండి. సో చిన్న చిన్న వాటిలో మనకి అవైలబుల్ ఉన్న వాటిలో కూడా మనం డిజైనర్స్ని చేసుకోవచ్చు. బట్ కొన్ని విషయాలు తెలుసుకోవడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే నేను ఇక్కడ డీటెయిలింగ్ ఎక్కువగా ఇస్తూ ఉన్నాను ఒక్కొక్క దానికిను. సో జనరల్గా కొంచెం మంచి ఫ్లేయర్ కావాలంటే కింద స్కర్ట్ ఫ్యాబ్రిక్ అనేది 5.5 మీటర్ ఉంటే బాగుంటుంది అండి. సో ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ అండ్ మై ఫేవరెట్ అండ్ అమ్మకు కూడా చాలా ఫేవరెట్ డ్రెస్ ఇది అనమాట. సో ఇది కూడా కంప్లీట్గా కాటన్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ దీని మీద డిఫరెన్స్ కోసము డిజైనర్ కోసము ఏం చేసాము అంటే మిర్రర్ వర్క్ అనేది చేసామన్నమాట. యాక్చువల్లీ మిర్రర్ ఇది లేస్ లాగా మొత్తం వైట్ మీద మొత్తం వర్క్ చేయించేసి తర్వాత మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ వేయించడం జరిగింది. హ్యాండ్స్కి వచ్చి 2 లేన్స్ వేయించాను. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా సింగిల్ లైన్ వస్తుంది అనమాట. సో చూసారు కదా నేనేం చేసామంటే ఫస్ట్ స్ట్రైట్గా మిర్రర్స్ అంతా వర్క్ చేయించేసాము. ఇది మిర్రర్స్ కూడా మిషన్ మీద చేసామండి. సో మిషన్ మీద మిర్రర్స్ వర్క్ చేసేసి దాన్ని కట్ చేసి బోర్డర్ లాగా మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసాము. ఇది కంప్లీట్గా చూసారు కదా చాలా ట్రెండీ లుక్ అండి. అండ్ ఫ్యాబ్రిక్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది అనమాట. మీకు చూస్తేనే మీకు ఒక డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. దీనికి సైడ్ కూడా థ్రెడ్స్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఫిట్టింగ్ కోసం అనమాట. అండ్ చూసారు కదా ఈ మిర్రర్ లైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కిందికి వచ్చేస్తుంది. సెంటర్ నుంచి కొంచెం స్లిట్ కూడా ఇచ్చామన్నమాట. ఎందుకంటే కంఫర్ట్గా ఉండడం కోసము. అండ్ కింద కంప్లీట్గా మిర్రర్ లైన్ బోర్డర్ ఇచ్చామన్నమాట ఫ్యాబ్రిక్కి. ఇది మొత్తం అంబ్రిల్లా కట్లోనే ఉంది. డబుల్ సర్కిల్డ్ అనమాట. అండ్ మీకు వచ్చేవరకు ఈ సెంటర్లో లోపలికి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. బట్ వాక్ చేసే టైంలో మీకు అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది చెప్పాను కదా సెంటర్ వరకు అంటే సెంటర్ కానీ నీ వరకు కూడా స్లిట్ ఇవ్వడం జరిగింది. అది డిపెండ్స్ అండి. మన పైకి వేస్ట్ లైన్ వరకు కూడా మనం స్లిట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఇది లాంగ్ ఫ్రాక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మంచి ట్రెండీ డిజైన్ అనమాట. సో చూడండి అమ్మకు కూడా ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి వాళ్ళకి చాలా బాగుంటుంది అండి. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చెప్పాను కదండి అమ్మకి నేను చిన్నప్పటి నుంచి కూడా డిజైనర్ డ్రెస్సెస్ వేసేదాన్ని. సో దాని దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది అనమాట. బట్ కొన్ని పొట్టి అయిపోవడం కొన్ని టైట్ అవ్వడం అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎదిగే పిల్లలు కదా. సో నేనేంటి అంటే ఇంకా ఉన్నాయి తన దగ్గర. సో ఎప్పుడు వీలైతే నేను అప్పుడు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడైతే షాపింగ్ తీసుకువెళ్తున్నానండి. ఇచ్చిన మాట ప్రకారం నేను అస్సలు మాట తప్పను అనమాట అప్పుడప్పుడు. సో ఫోరం మాల్కి వచ్చామండి. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. సో కాబట్టి ఫోరం మాల్కి తీసుకొచ్చేసాను. బట్ ఈవినింగ్ బస్సు ఉంది అనమాట. సో ఆవిడ ఏం చేస్తుంది ఎంతసేపు స్పెండ్ చేస్తుంది నాకు తెలీదు. బట్ తీసుకురమ్మంది కాబట్టి అయితే తీసుకొచ్చేసాను. స్కై చూసారో చాలా బాగుంది కదా. సో ఏంటంటే ఎంటర్ అయిపోవడంతో మా అమ్మాయి స్టార్ బక్స్ ఎతికేసుకునింది. సో అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. సో స్టార్ బక్స్కి వెళ్ళిపోయామన్నమాట ఫస్ట్.
జనరల్‌గా ఈ ఫుడ్ కోర్ట్స్‌లోని, కేఎఫ్స్‌లోని సమస్య ఏంటి అంటే, మనం ఏదన్నా తినాలి, తాగాలి అనుకుంటే మాత్రం పెద్ద క్యూలుంటాయండి. సో, మనం ఇచ్చే ఆర్డర్ కోసము మనం లైన్‌లో నుంచొని, మన బిల్ పే చేసి, మళ్ళీ తర్వాత మన ఆర్డర్ కోసం వెయిట్ చేయడము, అదొచ్చేదాకా. సో, మన వాల్యుబుల్ టైమ్ ఏదైనా ఉందనుకోండి, అంతా అక్కడే స్మాష్ అయిపోతదనమాట. సో, అందుకే నేను మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇక్కడ నాకు ఆప్షన్ లేదు. దొరికిపోయాను. ఎంత? అది 1400. అమ్ము వెనీలా డ్రింక్ ఏదో ఆర్డర్ చేసింది. సో, మా ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేసి, మా ఆర్డర్ రాగానే తీసుకొని బయటకొచ్చేసాము. బయటంతా నన్ను తిప్పించిందండి. తనకి స్పెసిఫిక్‌గా ఏది పర్చేజ్ చేయాలని ఐడియా అయితే లేదు. జస్ట్ బయటికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతోటే షాపింగ్ అని గొడవ చేసింది. తీసుకొచ్చాను. ఏవో చూసింది చెప్పులు, బ్యాగ్స్, డ్రెసెస్. బట్ అంత షార్ట్ టైంలో డిసైడ్ చేసుకొని డెసిషన్ తీసుకోవడం అనేది అయ్యే పని కాదు. అలాగే కింద ఏంటి అంటే కౌంటర్స్ పెట్టి ఉన్నారు. ఆ కౌంటర్స్‌లో వచ్చేసి ఇలా క్లిప్స్, బ్యాండ్స్ ఏవో అలాంటివన్నీ ఉన్నాయి. సో, ఎలాగూ వేరే షాపింగ్‌కి వెళ్ళే టైం లేదు కాబట్టి అక్కడే కొన్ని క్లిప్స్, బ్యాండ్స్ తీసుకున్నాము. బయట వాటితో పోలిస్తే కొంచెం అయితే ఎక్స్‌పెన్సివే అనిపించాయి. ఎందుకంటే ఇలాంటి క్లిప్స్ అవన్నీ కూడా బయట కూడా మనకి దొరుకుతాయి. టైం ఉంటే బయటే చూసుకోవచ్చు. బట్ క్వాలిటీ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అమ్ము పిజ్జా కోసం మెక్‌డానల్డ్స్‌కి వెళ్ళింది. బట్ అది క్లోజ్ ఉంది. కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళేసి పిజ్జా హట్‌లో ఆర్డర్ చేసుకుంది. సో, ఈ రోజుకి మాకు నైట్ డిన్నర్ అదే అనమాట. సో, అది తినేసి గబగబా బ్యాగ్స్ తీసుకొనేసి బస్‌కి బయలుదేరాము. ఈ వన్ డే ట్రావెల్‌లో ఏంటి అంటే నాకు ఈ క్యాబ్స్ తోటి ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్ తోటి చాలా ప్రాబ్లమ్ అయిపోయిందండి. ఓలాతో 2 టైమ్స్ అండ్ ఊబర్‌తో 1 టైమ్ అనమాట. 9:30కి పికప్ పాయింట్ కోసం నేను ముందుగా షెడ్యూల్ చేసి క్యాబ్ బుక్ చేశాను. అయితే క్యాబ్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోయి ఆ క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా నా నెత్తినే వేసేసారనమాట. అది అసలు ఎప్పుడు వచ్చింది లేదా కాల్ చేసింది ఏమీ లేదు. సో, ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో, అలాగ ఇబ్బంది పడ్డాము. ఇప్పుడైతే నేను వచ్చేటప్పుడు ఎలాగో నిద్ర లేదు కదా, వెళ్ళేటప్పుడైనా కొంచెం స్లీప్ ఉంటుందని స్లీపర్ బుక్ చేశానండి. పూరి జగన్నాథ్ ట్రావెల్స్ అనమాట. చాలా బాగున్నాయి, బస్సెస్ చాలా బాగున్నాయి అండ్ వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది అండి. సో, గుడ్ చాయిస్ అనమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే మాత్రం తణుకు రిటర్న్ అయిపోతున్నామండి. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అండి. మీకు డిజైనర్కి సంబంధించి ఏమైనా క్వైరీస్ ఉంటే కానీ కామెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడము అండ్ లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. 3 డేస్లోనే తమ్ముడు మ్యారేజ్ ఉంది కాబట్టి ఆ మ్యారేజ్కి నేనేమేమి పట్టు చీరలు తీసుకున్నాను అండ్ జ్యువెలరీ ఏం వేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.